पीयूषं तव मन्थरस्मितमिति व्यर्थैव सा पप्रथा कामाक्षि ध्रुवमीदृशं यदि भवेदेतत् कथं वा शिवे कामाक्षि ध्रुवमीदृशं यदि भवेदेतत् कथं वा शिवे मन्दारस्य कथालवं न सहते मध्नाति मन्दाकिनीम् ఇందుం నిందతి కీర్తితే చ కలసి పాథోధిమీర్ష్యాయతే. ఇక్కడ అమ్మవారి యొక్క చిరునవ్వుని అమృతం అని అంటారు, కానీ అమృతం కాదు అని చెప్తున్నారు. ఎందుకు అమృతం కాదుట? శివే మంగళ స్వరూపురాలైనటువంటి కామాక్షి, ఓ కామాక్షి దేవి, తవ మంథరస్మితం, తవ నీ యొక్క మంథరస్మితం, మంథరము అంటే చిన్నది అని, మందముగా ఉండేది అని, మంథర అంటే చిన్నది, అంటే తక్కువగా పొట్టిది అని, అంటే మందస్మితం అని అర్థం. చిరునవ్వు. పీయూషం ఇది, పీయూషం అంటే అమృతం అని, సా వ్యర్థ అపప్రథ ఏవ, ఈ పీయూషము అనేటువంటి అమృతము అనేటువంటి ఆ వ్యర్థ, ఆ నిరర్ధకమైనటువంటి అపప్రథ, ఇది అపకీర్తే. దీన్ని, నీ చిరునవ్వుని అందరూ కూడా అమృతం అంటారు, కానీ కాదు, అది అపకీర్తి. ఎందుకంటేట, ఎది ఈదృశం ధ్రువం కథం వా, ఎది ఒకవేళ కనుక ఈదృశం ఇటువంటిది, ధ్రువం శాశ్వతమైనచో, కథం వా ఇది గనక శాశ్వతమైతే, కథం వా ఎందుకు, ఏ విధంగా, మందారస్య కథాలవం న సహతే, మందారస్య మందారము యొక్క కథాలవం ప్రసంగలేశాన్ని న సహతే సహించదు. అంటే మందారము అంటే తెల్లగా ఉంటుంది అని చెప్పుకున్నాం, అర్క పుష్పం అని చెప్పుకున్నాం, తెల్ల జిల్లేడు అని. ఈ తెల్ల జిల్లేడు తెల్లగా ఉంటుంది, కానీ ఆ తెల్ల జిల్లేడు చాలా తెల్లగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ చిరునవ్వు దగ్గర చెప్పారనుకోండి, ఇది సహించలేదట. అంటే దానికంటే తెల్లగా ఉంటుందట చిరునవ్వు. మందాకిని మధ్నాతి, ఆకాశగంగ తెల్లగా ఉంటుంది, ఆ తెల్లటి ఆకాశగంగని మధ్నాతి శోభింప చేస్తుంది, అంటే ఆకాశగంగ కంటే కూడా తెల్లగా ఉంటుంది. ఇందుం నిందతి, చంద్రుడు తెల్లగా ఉంటాడు, కానీ చంద్రుణ్ణి నిందిస్తుందిట. నిందించడం అంటే దానికంటే తెల్లగా ఉంటుంది అని. ఇంకా కీర్తితే కలసి పాథోదిం ఈర్ష్యాయతే, కీర్తితే కలసి పాథోదిం, కీర్తించబడేటువంటి కలసి పాథోధిం అంటే పాల సముద్రాన్ని, ఈర్ష్యాయతే ఈర్షించుకుంటుంది, ఈసడించుకుంటుంది. అంటే అందరూ పాల సముద్రం చాలా తెల్లగా ఉంటారు, తెల్లగా ఉంటుంది అంటారు, కానీ ఈ మాట ఆ చిరునవ్వు, అమ్మవారి చిరునవ్వు సహించలేదట. అంటే దానికంటే తెల్లగా ఉంది అని. కాబట్టి అమ్మా, నీ చిరునవ్వు అమృతం కాదు అని చెప్తున్నారు. ఎందుకు? ఇంకొక అర్థం ఏమిటంటే, ఇక్కడ ఇది అపప్రథే, ఇది అమృతము అంటం అనేది, ఇది అపప్రథ అంటే అపకీర్తి. ఎందుకంటే అమృతం కంటే చాలా గొప్పది నీ చిరునవ్వు. అమృతానికి ఇంకా ఎక్కడైనా కొంతకాలం అనేది, దానికి ఇంకా ఆయుర్దాయం అనేది ఉంటుందేమో, ఒక కల్పం అని, ఒక బ్రహ్మ కల్పం అని, ఇలాగ ఒక ఆయుర్దాయం ఉండొచ్చేమో, కానీ నీ చిరునవ్వుకి ఆయుర్దాయం లేదు, దానికంటే గొప్పది. ఇంకా ఈ మందారము, చంద్రుడు, అలాగే ఈ మందారము చంద్రుడు కూడా ఎక్కడి నుంచి పుట్టాయంటే పాల సముద్రం నుంచి పుట్టాయి. ఈ పాల సముద్రం నుంచి పుట్టాయి. గంగేమో సముద్రుడికి ప్రియురాలు, పాల సముద్రం నుంచే పుట్టాయి అని చెప్పనంటే గనక, వీటి రెండిటి మీద కూడా ఈవిడికి ప్రేమ అనేది ఉండాలి. దేనికి? తన తోడబుట్టిన వాళ్ళు కాబట్టి మందారము చంద్రుడు అంటే చాలా ప్రేమ ఉండాలి, కానీ అవి కనిపించట్లే ఆవిడ దగ్గర. ఎందుకు? వాటిని ఈసడించుకుంటోంది ఆ చిరునవ్వు. అలాగే గంగానది తన తండ్రికి ప్రియురాలు, తన తల్లితో సమానమైనటువంటిది గంగ. ఆవిడ్ని గౌరవించాలి, కానీ దానికంటే
దాన్ని క్షోభ పెడుతోందిట ఈవిడ చిరునవ్వు. నువ్వు నీ చిరునవ్వు ఈ 2 కూడా పుట్టినటువంటి మందారము, ఈ చంద్రుడు పుట్టినటువంటి పాలసముద్రం ఉంది కదా! పాలసముద్రం కూడా ఈవిడని మించి అదే పాలసముద్రాన్ని మించి ఈవిడ చిరునవ్వు ఉంది. దాన్ని కూడా ఈసడించుకుంటోంది ఈవిడ. కాబట్టి ఈ చిరునవ్వు అనేది ఏదైతే ఉందో అది అమృతము అని చెప్పడం అది తప్పమ్మా. అపప్రథ, నీ చిరునవ్వుకి అపప్రథ. ఎందుకంటే అవి నీ నీ చిరునవ్వు కంటే చాలా తక్కువైనటువంటివి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే అమృతం కంటే ఎక్కువ. అమృతం కూడా పాలసముద్రం నుంచే పుట్టింది. దానికంటే కూడా ఇక్కడ ఇది కూడా పుట్టింది అమృతం అనేది. కానీ అమ్మవారి చిరునవ్వు ఎప్పుడు శాశ్వతమైంది. అది పుట్టింది కాదు. అమ్మవారి నుంచి వచ్చిందది. కాబట్టి వీటిలన్నిటికంటే కూడా చాలా గొప్పది నీ చిరునవ్వు అని అక్కడ చెప్తున్నారనమాట.